సో మనం లాస్ట్ ఇయర్ కూడా చూసుండొచ్చు, ఈ డ్రగ్స్ కల్చర్ సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువగా ఉంది అని చూపించడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఇంత ఉంటే పబ్లిక్లో ఇంత ఉంటుంది, మ్యాగ్నిఫై అవుతుంది మీ మీడియా ద్వారా. ఎక్కువ లేదనా? ఎక్కువ లేదు, ఎక్కువ తక్కువలు మనకు తెలియదు. అంటే బయటకు నేను కన్సూమ్ చేసేటప్పుడు నేను కాదు బయటకి వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో ఉన్న లింక్స్. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీని ఎట్లా అండి, అది ఖచ్చితంగా నిజ నిర్ధారణ కింద తీసుకుంటాము. ఇప్పుడు నేను మీతో మాట్లాడిన ఫోన్ కాల్ ఉంది, నేను డ్రగ్ కన్స్యూమ్ చేశాను అనుకోండి, న్యాచురల్లీ మీతో మాట్లాడితే మిమ్మల్ని కూడా పిలుస్తారు. అంత మాత్రాన్ని మీరు కూడా తీసేసుకున్నారు నాతో పాటు అని అనలేం కదా, అది తప్పు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక వర్క్ ఫ్రంట్లో ఉన్నప్పుడు మీకు కామన్గా మెసేజెస్, ఫోన్స్, కాల్ డేటా అందరికీ ఎక్స్చేంజ్ అవుతాయి. ఇప్పుడు నా ఫోన్లో సడన్గా సిసిసి ట్రస్ట్ కోసం నేను చిరంజీవి గారితో మాట్లాడి ఉంటే, నేను ఏదైనా కేసులో ఇరుక్కుంటే చిరంజీవి గారు ఇరుక్కున్నట్టే ఏంటి? ఇది మీడియాలో గ్లోరిఫై అయిపోతుంది న్యాచురల్లీ, బికాజ్ ఇండస్ట్రీకి సంబంధించింది కాబట్టి. అండ్ మీడియానే భూతద్దం పెట్టి చూస్తుంది. అక్కడ మీడియా జాబ్ అది. ఏం జరిగిందో జరగలేదు అన్నది పోలీసులు న్యాయస్థానాలు చెప్తాయి, మనకు తెలియదు కాబట్టి. బట్ ఎవరికి ఏమీ జరగలేదు కదా, అంటే శిక్షగా పడేంత లెవెల్కి మిస్టేక్ బయటపడలేదు కదా.